నా స్నేహితులను పలకరించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మీతో ఐక్యంగా ఉండటం, ఒకే సమయంలో ఒకే వర్తమానంను వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. రష్యా, ఈక్వటోరియల్ గినియా, డిఆర్‌సి కాంగో మరియు చైనా ప్రధాన భూభాగంలోని నా స్నేహితులను దేవుడు ఆశీర్వదించునుగాక. మరియు మీరు ఎక్కడ ఉన్నా మీలో ప్రతి ఒక్కరిని ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు తన దూతను పంపునుగాక. జెఫర్సన్విల్, ఇండియానాలోని బ్రన్హామ్ టాబర్నికల్ నుండి జూలై 6, 2024న ఇక్కడ దేవుని సేవకుడు సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ ఉన్నారు. ప్రియమైన పరిపూర్ణ చిత్తపు వధువా, దినము ఆలస్యమైనది మరియు ప్రభు రాకడ సమీపంలో ఉన్నది. అది ఇదివరకే కాని ఎడల ద్వారము మూసివేయబడుచున్నది మరియు సమయము అయిపోవుచున్నది. చుట్టూ తిరుగుతూ గాలికి కదులు రెల్లువలే నుండి దురద చెవులు కలిగి ఉండుటకు సమయమిక లేదు. ఇది ఒక సూటి అయిన నిర్ణయమును తీసుకుని సమయమై ఉన్నది. నేను ఆయన వధువుగా ఉండుటకు ఏమి చేయాలి? దేవుడు తన వాక్య విషయమై తన మనసు మార్చుకుంటాడా? ఎన్నడూ మార్చుకోడు. అటువంటప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ చిత్తములో ఉండుటకు మనము అనుదినము మన పూర్ణ హృదయముతో మరియు అంతరాత్మతో ప్రయత్నించవలసి ఉన్నాము. ఆయన చిత్తమునకు మరియు ఆయన వాక్యమునకు మనల్ని మనము సమర్పించుకోవలసి ఉన్నాము. దానిని ఎన్నడూ ప్రశ్నించకుండా కేవలం దానిని నమ్మి మరియు దానిని స్వీకరించవలసి ఉన్నాము. దానిని తప్పించుకొని వచ్చుటకు ఒక దారిని కనుగొనడానికి ప్రయత్నించవద్దు. కేవలం అది ఉన్న విధంగానే దానిని తీసుకునవలసి ఉన్నాము. దేవుడు దేవునిగా ఉండుటకు తన వాక్యంను నిలబెట్టుకోవలసి ఉన్నాడని చూపించుటయే తన పూర్తి ఉద్దేశమై ఉన్నదని. అయితే అనేకులు దానిని తప్పించుకొని వెళ్ళి మరియు ఇంకేదో మార్గంలో వెళ్ళగొడతారని ఈ వర్తమానంలో ప్రవక్త మనకు చెప్తాడు. వారట్లు చేసినప్పుడు వారు కొనసాగుచుండుటను మరియు దేవుడు వారిని ఆశీర్వదించుటను వారు కనుగొంటారు. కానీ వారు ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తంలో పనిచేయుచున్నారని మరియు ఆయన యొక్క పరిపూర్ణమైన దైవీక చిత్తంలో పనిచేయడం లేదని చెప్తాడు. ప్రవక్త మనలను తిరిగి వాక్యం వద్దకు తీసుకుని వెళ్ళి మరియు దేవుడు తన మనసునైనా లేదా తన విధానమునైనా మార్చుకోడని, ఆయన దేవుడై ఉన్నాడు మరియు ఆయన మారడని మనము చూడటానికి, ధ్యానించడానికి మరియు మనకు జ్ఞాపకము చేయడానికి ఉదాహరణలను ఇస్తాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆత్మ సంబంధమైన వ్యక్తులని, ఇద్దరు ప్రవక్తలని, ఇద్దరు పిలువబడిన వారని మనము గమనిస్తాము. మరియు మోషే సరిగ్గా విధి నిర్వహణలో ఉన్నాడు. అనుదినము తనకు ముందుగా తాజా అగ్నిస్తంభమును కలిగి ఉండి దేవుని ఆత్మను తనపై కలిగి ఉండి విధి నిర్వహణలో ఉన్నాడు. ఇక్కడ మరొక దేవుని సేవకుడు వచ్చుచున్నాడు. దేవుని చేత పిలువబడి దేవుని చేత అభిషేకించబడి ఎవరి యొద్దకైతే దేవుని వాక్యం వస్తుందో అట్టి ప్రవక్త వచ్చుచున్నాడు. ఇక్కడే ప్రమాదకరమైన విషయం ఉన్నది. అతడు దైవజనుడు కాదని ఎవరినూ వివాదించలేరు. ఎందుకనగా దేవుని ఆత్మ అతనితో మాట్లాడేనని బైబిల్ గ్రంథము చెప్పినది మరియు అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవ్వా, అది ఎంత సమీపముగా ఉన్నది. ఇద్దరు ప్రవక్తలై ఉండగా నేను ఎట్లు తెలుసుకొందును? ఇద్దరును దేవుని చేత పిలువబడిన ఆత్మ గలవారు, దేవుని చేత అభిషేకించబడిన వారు. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో అట్టి ప్రవక్తలై ఉన్నారు. ఇద్దరు పరిశుద్ధాత్మ వారిని నడిపించుచున్నాడని చెప్పుచున్నారు. దేవుని యొక్క 7వ దూత వర్తమానికుడు చెప్పుచున్న దానిని గూర్చి మనము కొన్ని కొటేషన్లను చదివి మరియు జాగ్రత్తగా ధ్యానించుదాం. సంఘము ఏమి చెప్పుచున్నదని కాదు, డాక్టర్ జోన్స్ ఏమి చెప్పుచున్నాడని కాదు, లేదా ఇంకెవరైనా ఏమి చెప్పుచున్నారని కాదు, కానీ ఆయన ఏమి చెప్పుచున్నాడన్నది మనకు కావలను. తన ప్రవక్త ద్వారా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనున్నది ఏమి చెప్పుచున్నదో మనకు కావలను. మోషే దేవుని వాక్యముతో అభిషేకించబడిన ప్రవక్త అయి ఉండి అతడు ఆ గడియకు వారి నాయకునిగా ఉండుటకై ఎన్నుకొనబడిన వాడని నిర్ధారించబడినవాడు. మరియు అబ్రహాము ఈ కార్యములన్నిటినీ వాగ్దానం చేశాడని ఎవరునూ మోషే స్థానంను తీసుకోలేరు. ఎంతమంది కోరహులు మరి ఎంతమంది దాతాన్లు లేచిన, ఏది ఏమైనా దేవుడు పిలిచినది మోషేనే అయి ఉన్నది. ప్రజలను నడిపించుటకు దేవుడు ఎన్నుకున్నది మోషేనే. ఇతరులు లేచి మరియు వారు కూడా అభిషేకించబడిన వారని, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారని చెప్పారు. నడిపించుటకే దేవుడు వారిని కూడా పిలిచాడని చెప్పారు. కానీ వారిని నడిపించుటకు మోషేనే దేవుని యొక్క అసలైన పరిపూర్ణ చిత్తపు నాయకుడై ఉన్నాడు.
అయితే మరి ప్రజలు ఆయన యొక్క పరిపూర్ణ చిత్తంలో నడవని ఎడల మీరు నడుచుటకు అనుమతించుటకై ఆయన ఒక అనుమతి పూర్వకమైన చిత్తమును కలిగి ఉన్నాడు. గమనించండి, ఆయన దానిని అనుమతిస్తాడు, సరియే. అయితే ఆయన యొక్క పరిపూర్ణ చిత్తంలో ఆయన యొక్క మహిమార్థమే అది పనిచేయనట్లు చేస్తాడు. ఇప్పుడు మీరు కోరిన ఎడల ఎవరునూ దేవుని యొక్క అనుమతి పూర్వకమైన చిత్తంలో ఉండాలని కోరుకోరు. నిజమైన వధువు ఏది ఏమైనప్పటికీ అన్ని వేళలా ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తంలో ఉండుటకు ఇష్టపడుతుంది. టేపులను ప్లే చేయవలసిన ప్రాముఖ్యత విషయంలో అనేక విభేదాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, ఎంతో గందరగోళం ఉన్నది. ఈనాడు వర్తమాన విశ్వాసులను వేరు చేసినది ఈ విషయమేనని మనందరికీ తెలుసు. వధువు తప్పక ఐక్యపరచబడాలని మరియు ఐక్యపరచబడుతుందని మనకు తెలుసు. అది వాక్యమై ఉన్నది. ఆత్మ చేత నింపబడి దేవుని చేత పిలువబడిన పురుషులు ఈనాడు సంఘంలో ఉన్నారు. వారు ఈ వర్తమానమును ప్రకటించుటకు దేవుని చేత అభిషేకించబడి పిలువబడిన పురుషులై ఉన్నారు. అయితే మనమందరము ఏకాభిప్రాయం వ్యక్తం చేయగలిగే ఒక్కరు కూడా వారిలో లేరు. వధువును ఐక్యపరిచే వారిగా వారు ఎలా ఉండగలరు? మనం వారి పరిచర్య చుట్టూ ఐక్యమవ్వగలమా? నిజముగా వారు తమ మందను నడిపించుట కొరకు పిలువబడినారు. అయితే వారిని తిరిగి దేవుని యొక్క అసలైన ప్రణాళిక వద్దకు నడిపించుటకై ఉన్నది. ఆయన నాయకుని వద్దకు, ఆయన ప్రవక్త వద్దకు నడిపించుటకై ఉన్నది, తమ పరిచర్య వద్దకు నడిపించడానికి కాదు. టేపులలో ఉన్న స్వరము వీరు వెంబడించవలసిన స్వరమై ఉన్నదని మరియు మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమై ఉన్నదని మీరు నమ్మవలసి ఉన్నారని వారు మీకు బోధించని ఎడల అప్పుడు వారు కేవలం ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తంలో ఉన్నారు. అది అత్యంత ప్రాముఖ్యమైన స్వరమని వారు మీకు చెప్తూ మరియు వారు దాన్ని నిజంగా నమ్ముచున్న ఎడల అప్పుడు మీరు కూడుకున్న ప్రతిసారి వారు ప్లే నొక్కకుండా ఎలా ఉండగలరు? మీరు నిశ్చయముగా ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తంలో ఉన్నారన్న నిశ్చయతను మీరు కలిగి ఉండగోరితే ఒకే ఒక్క నిశ్చయమైన మార్గం ఉన్నది. అది టేపులలో ఉన్నట్టు నిర్ధారించబడిన దేవుని స్వరమును వినుటే అయి ఉన్నది. మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? వారి ఇంటిలో ఒక టేపు పడుతుంది. అప్పుడు అది వారిని పట్టుకుంటుంది. అతడు ఒక గొర్రె అయిన ఎడల అతడు నేరుగా దానితో వస్తాడు. అతడు ఒక మేక అయిన ఎడల అతడు ఆ టేపును బయటకు తన్నివేస్తాడు. నేను నిశ్చయతను కలిగి ఉండాలి. నా నిత్య గమ్యము విషయమును నేను కొంచెం కూడా తేలికగా తీసుకోలేను మరియు తీసుకోను. టేపులలో ఉన్న స్వరము వధువు కొరకైనటువంటి దేవుని స్వరమని నాకు తెలుసు. అది పొరపాట్లు చేదని నాకు తెలుసు. అది అగ్ని స్తంభము చేత నిర్ధారించబడినదని నాకు తెలుసు. దేవుడు తన వధువును నడిపించుటకు దానిని ఎన్నుకున్నాడని నాకు తెలుసు. ఆ స్వరము మాత్రమే వధువును ఐక్యము చేసే దై ఉన్నదని మరియు ఐక్యము చేస్తుందని నాకు తెలుసు. అది ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పే స్వరముగా ఉంటుందని నాకు తెలుసు. నేను ప్లేను నొక్కి మరియు ఆ స్వరమును వినవలసి ఉన్నాను. ఈ ఆదివారం నాడు జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు మేము దీనిని వినిచుండగా మీరు వచ్చి మాతో చేరుటకు మీరు ఆహ్వానించబడ్డారు. 65-04-18 ఈ వాక్య విషయంలో దేవుడు ఎన్నడైనా తన మనసును మార్చుకొనునా? సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. మనము వర్తమానమును 61వ పేరా వద్ద ప్రారంభించుకుంటాము. వర్తమానమును వినుటకు ముందు చదవవలసిన లేఖనములు: నిర్గమకాండము 19వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనము, పరిశుద్ధ మత్తయి 28వ అధ్యాయము 19వ వచనము, లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనము, ప్రకటన 17వ అధ్యాయం. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోమ్. www.svfellowship.info మరియు www.branham tabernacle.org